హెచ్చరించదలుచుకున్నాము, చెప్పదలుచుకున్నాను. వినకపోతే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ప్రపంచంలో ప్రతి వాడు ఏదో బంద్ చేసుకుంటున్నాడు, మనం తప్ప. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతకు తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. మీరు చూశారు, ఇవాళ పత్రికల్లో అన్ని పత్రికల్లో వచ్చాయి. మిడ్ నైట్ మసాలాను కొట్టండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం. ఎందుకు సార్ గాయని మళ్ళీ రేపుతారు? అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం. అరిచేసి కొరికేసిన పాపం లేదు. ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మర్డర్ చేస్తావా? పరిగెట్టించి చుక్కలు చూపిస్తారు సార్. వాడి ఇల్లీగల్ దండాల మీద తుఫాన్లా విరుచుకుపడతారు. నీ ఇష్టం వచ్చినట్టుగా భూషణలు చేసేటటువంటి కార్యక్రమం. పుచ్చ పగిలిపోద్ది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కూడా మాట్లాడుతున్నావు. పిండారుడు తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా. రోజా గారిని విమర్శించాడు. విమర్శించు, తప్పులేదు. అయిపోయింది నాకు కథం. రోజా గారిని విమర్శిస్తున్నావు. విమర్శించు, తప్పులేదు. ఒరే దరిద్రుడా, ఏమంటావు నువ్వు? డైమండ్ రాయనా? అసలు నీ ప్లాన్ ఏంట్రా? నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. రోజా గారిని విమర్శిస్తున్నావు. విమర్శించు, తప్పులేదు. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. రాజకీయాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మేము చాలా రకాలుగా మాట్లాడతాం. రోజా గారిని విమర్శిస్తున్నావు. విమర్శించు, తప్పులేదు. ఈ రోజు నన్ను కాటేస్తాడు. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం. సరే, టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి, తప్పలేదు. రోజా డైమండ్ రాణి అంట. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు డైమండ్ రాణియా? 3 ఇక్కడ చూడండి సార్. పంది కొవ్వు 15% రోజా వాటా. చూపించండి సార్, జూమ్ చేసి చూపించండి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? పెద్ద బోకురా తమ్ముడు. మిడ్ నైట్ మసాలాను కొట్టండి సార్. ప్రేక్షకులు ఎవరు ఎందుకు కొట్టాలి సార్? ఎందుకు కొట్టాలి సార్? కొట్టుకోండి చెప్తా. ఎదముండ కొడకల్లారా, ఎదమునా కొడకల్లారా, దేశానికి ఏం ఉపయోగం మీ వల్ల? మిడ్ నైట్ మసాలా 16/6/2012, 17/6/2012, 18/6/2012. రోజు ఇదే పని. అరే నేను ఒక పర్సనల్ విషయం అడుగుతాను. నీకు డాడీలు ఒక్కలా ఇద్దరా? మల్లు గర్ల్ బెడ్రూమ్ సీన్. ఏం సరే సరే వద్దు. మల్లు గర్ల్ బెడ్రూమ్ సీన్ TV5. మల్లు వుడ్ హాట్ అయితే ఓ బిఆర్ నాయుడు, ఓ బ్రోకర్ నాయుడు నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ప్లీజ్. ఎందుకంటే ఇది పంపించండి. అలాంటి లాంగ్వేజ్ వాళ్ళు వాడతారు, మీరు వాడకండి. ఇక్కడ వాడకండి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. క్యారెక్టర్ అసాసినేషన్ రెడీగా ఉండండి. చేసుకోమని సార్. ఎవరు భయపడతారు వీళ్ళకి? ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి బ్రోకర్ గా పనిచేయటం వల్లే మీకు అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఈ పదవి వచ్చిందా? ఎలా వచ్చిందో వాళ్ళ భాష ఎందుకు బయటపడతాం. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. మీరు ఎందుకు వాళ్ళ భాష? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఇక్కడ భాష చెప్పాను నువ్వు అట్లా ఒకటే వద్దు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన్ని సృష్టించిన వాడు. నన్ను సృష్టించింది దేవుడున్నాడు.